పల్నాడు జిల్లా అంతటా స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది. జిల్లాలో వరుసగా మరణాలు సంభవించడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ముప్పాళ్ల మండలానికి చెందిన 20 ఏళ్ల జ్యోతి, రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్కు చెందిన 62 ఏళ్ల నాగమ్మ కూడా ఇదే వ్యాధితో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలియజేశారు. అయితే స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యాధి వ్యాప్తిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. ఓకే రైట్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో ప్రస్తుతానికి ఇప్పటికైతే 2 మరణించినట్లయితే తెలుస్తుంది. ఎంతవరకు స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి ఉంది అని చెప్పనేసి మాత్రం DMHO గవర్నమెంట్ నుంచి అయితే గోప్యంగా ఉంచారు. ప్రజెంట్ ఈడ ముప్పాల మండలంలో చూసుకున్నట్లయితే జ్యోతి యువతి 20 సంవత్సరాల యువతి మరణించినట్లయితే చూస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే రాజుపాలెం మండలానికి చెందిన ఆర్ఆర్ సెంటర్కి చెందిన నాగమ్మ అనే 62 సంవత్సరాల వృద్ధురాలు అయితే మరణించినట్టు తెలిసింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ పల్నాడు జిల్లా అయితే స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి అది మాత్రం పల్నాడు జిల్లా మొత్తం కలకాలం రేపుతుంది అనుకోవచ్చు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈటకాలం చూసి అయితే చిన్న చిన్న పురుగులను అయితే చూసి కూడా జ్వరాలతో వస్తున్న హాస్పిటల్కి అయితే మాత్రం ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి ఎమ్మటే స్పందించి దీనికి సంబంధించిన వాళ్ళు జ్వరంతో కానీ ఎవరైనా వ్యాధితో వస్తే తక్షణమే వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి పల్నాడు జిల్లా. ఇంకో పక్క చూసుకున్నట్లయితే మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన కన్నాల లక్ష్మీనారాయణ ఆయన ఎమ్మెల్యే అయితే దీనికి సంబంధించిన కేంద్రాలు సత్తెనపల్లి నుంచి ప్రతి ఒక్క కేంద్రాలకి ఆరోగ్యశ్రీ కేంద్రాలు హాస్పిటల్కి ప్రభుత్వ RMP డాక్టర్స్కి అయితే కావచ్చు చికిత్స కోసం ఎవరైతే 2 రోజుల నుంచి జ్వరం వచ్చిందో స్క్రబ్ టైఫస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేసింది. ఒక పక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే 2 మరణించడంతో DMHO స్పందించి ప్రెస్ మీట్లో ఎవరు భయపడాల్సినంత అవసరం లేదు, ఇది అంటువ్యాధి కాదు, ప్రాణాంతకమైన వ్యాధి కాదా అని చెప్పని ప్రెస్ నోట్లను రిలీజ్ చేశారు. ఇది చిన్న కీటుక లాంటిది, అంటే కాక్రోచ్ లాగా ఉంటుంది. దీనికి సంబంధించి అయితే ఒక కాక్రోచ్ కుట్టిన వెంబటే దీనికి 2 రోజులు 3 రోజులు జ్వరం ఉన్నప్పటికీ కూడా మీరు దగ్గర అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వచ్చి మెరుగైన వైద్యం తీసుకోవాలని చెప్పేసి అన్నాను. ఈ స్క్రబ్ టైఫస్కి ఎవరిని భయాందోళనకి గురి అవ్వద్దు, భయపడద్దు అని అయితే మాత్రం నిర్ధారించారనమాట. ఈ వ్యాధితోటి ప్రస్తుతానికి అయితే ఎంతమంది ఉన్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుందా అనేది మాత్రం ప్రభుత్వం నుంచి గోప్యంగా ఉంచడం అయితే తెలిసింది. ఇది ప్రెస్ మీట్ అయిపోయిన అనంతరం ప్రజల్లోకి అయితే కొద్దిగా ధైర్యాన్ని వచ్చింది అనుకోవచ్చు. ఇది ప్రాణాంతకరమైన వ్యాధి కాదు కాబట్టి అని కన్ఫర్మ్ చేసిన తర్వాత పల్నాడు జిల్లా మొత్తం కంగారు పడుకొని ప్రజెంట్ ప్రశాంతంగా ఉన్నారు అనుకోవచ్చు. ఇది పల్నాడు జిల్లా నుంచి కెమెరామెన్ మనోజ్తో సువర్ణబాబు.